హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశికి మేమైతే తిరుపతిలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది శ్రీవారి మెట్లకి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అండ్ ఇక్కడైతే ఎంత రష్గా ఉందంటే చాలా రష్గా ఉందన్నమాట. అయినా కూడా మనకి ఎటు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కుదరటం లేదు కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి 100 రూపీస్ టికెట్ ఉంది, 20 రూపీస్ టికెట్ ఉంది అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట. సో మేమైతే ఇక్కడ జస్ట్ 20 రూపీస్ టికెట్ అయితే తీసుకుని వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మేము టికెట్ తీసుకుని లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది అసలు అంత రష్గా అయితే అనిపించలేదు, బయటే ఉన్నారు జనాలు అనుకున్నాము. సర్లే అని చెప్పి లైన్లో కొంచెం ఎంటర్ అయిన తర్వాత చూస్తే కనిపించింది ఫ్రెండ్స్, ఎంత మంది ఉన్నారో చూడండి. అసలు ఫుల్గా లైన్లు అయితే నిండిపోయాయి అనమాట. సో ఎలాగైనా కానీ మేము మెల్లగా వెయిట్ చేసి దర్శనం అయితే చేసేసుకుని చక్కగా బయటకు వచ్చేసాము. సో ఎగ్జిట్ అవుతున్నప్పుడు మాకు ఇక్కడ వైకుంఠ ద్వారం అని చెప్పి ఇలా చిన్నగా డోర్ ఒకటైతే పెట్టేసి లోపల చక్కగా దేవుడి డెకరేషన్ అనేది చేశారనమాట. ఇక్కడ చాలా బాగుంది చూడటానికి, పూలతో అలంకరించేసి లైటింగ్స్తో చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. సో ఒకవేళ మీరు తిరుపతిలో ఉంటే కనుక ఈ టెంపుల్కి ఈరోజు రేపు వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ప్రస్తుతానికైతే నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. సో డెకరేషన్ అయితే ఇట్లా చేశారనమాట. ఇంకా ఆ ద్వారం నుంచి మనం జస్ట్ ఎగ్జిట్ అయిపోతాము టెంపుల్ బయటికి. సో అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ టెంపుల్ బయట కూడా వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా డెకరేషన్ చేశారు. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది, పూలతో అలంకరణ చూస్తుంటే చాలా బాగుందనమాట. సో నేను చూడటమే కాకుండా మన వ్యూవర్స్ కూడా చూడాలి కదా అని చెప్పి నేను ఇక్కడ వీడియోస్ అయితే కొన్ని క్లిక్స్ చిన్న చిన్నగా తీసినవి నేను షేర్ చేస్తున్నాను. అండ్ రష్ అయితే ఉంది, మరి సాయంత్రం అయితే ఇంకా ఉంటుంది అని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక వస్తే కొంచెం సేఫ్గా ఉండండి, ఎందుకంటే ఇలా ఈరోజు కనుక రష్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నాను. అండ్ ఫైనల్గా దర్శనం అయిపోయి మేము ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు ఆల్రెడీ క్యూలో ఉన్న వాళ్ళని అయితే పంపిస్తూ ఉన్నారనమాట. అండ్ బయట కూడా వ్యూ అనేది ఎలా ఉందనేది చూపిస్తున్నాను, చూసేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం.